వెల్కమ్ బ్యాక్. సంక్రాంతి సందర్భంగా పట్టణవాసులు పల్లెబాట పడుతున్నారు. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు భాగ్యనగరం ప్రజలు బయలుదేరుతున్నారు. శని ఆదివారాలు కలిసి రావడంతో సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో నగరంలోని ప్రధాన బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతోంది టీజీఎస్ఆర్టీసీ. వివిధ రూట్లలో 6,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మరోవైపు పట్టణ ప్రజలు పల్లెబాట పడుతుండటంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక జేబీఎస్ లో ప్రయాణికుల రద్దీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు లైవ్ ద్వారా. ఆర్కే. శ్వేత, ఏదైతే నగరవాసులు తమ సొంత ఊర్లో బాట పట్టేందుకు సిద్దమయ్యారు. ఉదయం నుంచి కూడా ఇటు జేబీఎస్, ఎంజీబీఎస్ తో పాటు నగర శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అన్ని కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా బస్టాండ్ అన్ని కూడా కిక్కిరిసిపోతున్నాయి ప్రయాణికులతో అని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జేబీఎస్ నుంచి ఇటు తెలంగాణ జిల్లాలకి ఇటు నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి ప్రత్యేకమైన బస్సులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ముఖ్యంగా కళాశాలలు, స్కూల్స్ ఇప్పటికే సెలవులు ప్రకటించిన నేపథ్యంలో అందరూ కూడా తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇక్కడి నుంచి అయితే సిద్దమయ్యారు. అందరూ కూడా బస్సుల కోసం అయితే ఎదురుస్తున్నారు. వచ్చిన బస్సు వచ్చినట్టే పూర్తి స్థాయిలో ఇంకా లోపలికి బస్టాండ్ లోపలికి రాకముందే పూర్తి స్థాయిలో బస్సు అయితే ఫిల్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండడంతో పెద్ద సంఖ్యలో ఈ బస్సెస్ అయితే ఆశ్రయించడం జరిగితే మొత్తం 6,400 ప్రత్యేక బస్సులను ఇప్పటివరకు కూడా ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఈ ఆర్టీసీ అధికారులు ఎన్ని బస్సెస్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వచ్చిన బస్సు వచ్చినట్టే పూర్తి స్థాయిలో ఫిల్ అయితే అయిపోతున్న మనం చూస్తున్నాం. మొత్తం కూడా వచ్చిన బస్సు వచ్చినట్టు మొత్తం కూడా ఫిల్ అయిపోతుంది. ముఖ్యంగా ఇటు తెలంగాణ వెళ్లే జిల్లాలన్నీ కూడా పూర్తి స్థాయి బస్సెస్ వచ్చిన బస్సెస్ అన్ని కూడా మొత్తం పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. ఆర్టీసీకి సంబంధించిన ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో బస్సెస్ అన్నింటినీ కూడా క్లియర్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చాలా మంది ప్రయాణికులు కూడా ఒకసారి అటు సైడ్ వెళ్లి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి చాలా మంది ప్రయాణికులు అయితే బస్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. చాలాసేపటి నుంచి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ప్రయాణికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎటు వెళ్తారు? ఎటు సైడ్ వెళ్తారు? బస్సెస్ ఉన్నాయా? లేవండి. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తారు? హాఫ్ అన్ అవర్ నుండి. ఎటు వెళ్ళాలి? మేము సిద్దిపేటకి వెళ్ళాలి. సిద్దిపేటకి వెళ్ళాలి. ఏమంటారు అధికారులు? ఏమంటారు? మేము అడగలే వాళ్ళని, ఇంకా చూస్తున్నాం. సిద్దిపేటకు బస్సులు లేవని. ఇబ్బంది ఎదురవుతుందా? అంటే పండుగలకి వెళ్ళే టైంలో, ఫెస్టివల్ అప్పుడు ఇలానే ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఈ రోజు సిద్దిపేట బస్సులే వస్తలేవు. సిద్దిపేట బస్సు వస్తలేవు. చాలా మంది కూడా దాదాపుగా గంట నుంచి కూడా ఎదురుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటు జేబీఎస్, ఎంజీబీఎస్ కూడా పూర్తి స్థాయి బస్టాండ్లు అన్ని కూడా కిటకిటలాడుతున్నాయి. చాలా మంది ముఖ్యంగా ఇటు పాఠశాలలకు సెలవులు, కళాశాలలకు కూడా సెలవులు ఉండడంతో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా కూడా బస్టాండ్లకి బయలుదేరి రావడం జరిగింది. నిన్నటి నుంచి కూడా చాలా మంది కూడా వస్తారు. నిన్న సాయంత్రం నుంచే బస్సెస్ మొత్తం కూడా ఫిల్ అవుతున్నాయి. ఎందుకంటే ఊర్లకు వెళ్లే వాళ్ళంతా కూడా నిన్న సాయంత్రం నుంచే వెళ్తున్నారు. మెదక్కి వెళ్తున్న బస్సు మొత్తం కూడా పూర్తి స్థాయి ఫుల్ అయిపోవడం జరిగింది. ఒకసారి బస్సు లోపల కూడా మనం విజువల్ చూసుకుంటే మొత్తం కూడా పూర్తి స్థాయిలో బస్సు మొత్తం కూడా ఫిల్ అయిపోతే అవడం జరిగింది. దాదాపుగా ప్రతి బస్సు కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అన్ని బస్సుల్లో కూడా సేమ్ సీన్ కనిపిస్తుంది. అది ఇక్కడి నుంచి వెళ్లే బస్సెస్ కావచ్చు, లేకపోతే ఎంజీబీఎస్ నుంచి మూవ్ అవుతున్న బస్సెస్ కావచ్చు, లేకపోతే నగర్ శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బస్సెస్ కావచ్చు. ఎటు వెళ్తున్నారు బ్రదర్? సిద్దిపేట అండి. సిద్దిపేట. ఎంతసేపు వెయిట్ చేశారు? ఆల్మోస్ట్ ఒక 1 అవర్ దాకా పట్టింది. బస్సెస్ ఏం లేవు. సో కొంచెం స్పెషల్ బస్సెస్ వేసినా కూడా వేరే వాళ్ళని అడిగితే స్పెషల్ బస్సెస్ వేసినా అని అంటున్నారు. బట్ ఇక్కడైతే ఏం బస్సెస్ రావట్లేదు. చాలా సేపటి నుంచి ఇక్కడ చాలా మంది వెయిటింగ్ లోనే ఉన్నారు. అక్కడికి వెళ్ళి అంటే ఆల్మోస్ట్ బస్ స్టాండ్ అవుట్ సైడ్కి వెళ్ళి మనం బస్ క్యాచ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి క్యాచ్ చేస్తేనే నాకు ఈ సీట్ దొరికింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ లోపల కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఎవరికి అసలు బస్సెసే రావట్లేదు. సో సిద్దిపేటకి కొంచెం స్పెషల్ బస్ చేస్తే కొంచెం బెటర్ ఏమో అని నా ఒపీనియన్. ఏమో అండి, ఇంకా టికెట్ తీసుకోలేదు. సో టికెట్ తీసుకున్నప్పుడు తెలుస్తుంది. స్పెషల్ ఫేరే అన్నారు. రెగ్యులర్ గా అయితే 140, 150 ఉంటుంది నాన్ స్టాప్ ప్లస్ డిలక్స్. సో ఏమో 200 అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాం. చాలా మంది కూడా స్వగ్రామాలకు అయితే వెళ్తున్నారు. కానీ అందరూ కూడా సేమ్ సీన్ అయితే కనిపిస్తుంది. చిన్నారులతో కూడా చాలా మంది వెళ్తున్నారు. అమ్మా, ఎటు వెళ్తున్నారు? ఏంటి ఎంతసేపటికి బస్సు దొరికింది? సిద్దిపేటకి వెళ్తున్నాం. మేము చాలా సేపు అయింది వచ్చి, కానీ ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత రష్. నేను అవును. లేదు, మేము అక్కడ ఎక్కాము.
ఎక్కడ బయటనే పట్టుకోవాలి. బయట పట్టుకున్నాం, చిన్న పాప ఉంది కదా అని వాళ్ళు ఆపారు, అందుకే ఎక్కేసాం. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసామన్నారు, అది అసలు కనిపిస్తుందా? ఏర్పాట్లు చేసామంటున్నారు, అసలు ఉందా? అసలు ఆ సిచ్యువేషన్ కనిపిస్తుందా? అలాంటిది అయితే ఏం లేదండి. ఇప్పుడైతే చాలా అసలు బస్సులు కూడా చాలా రేట్గా వస్తున్నాయి. 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాను ఆల్రెడీ. చాలా మంది కూడా ఇదే విషయం చెప్తున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ అలాంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి మాత్రం బస్సెస్ అయితే చాలా తక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా స్వగ్రామాలకు వెళ్లాలనే ఒకే ఒక తాపత్రయంతో అందరూ కూడా బస్ స్టాండ్లకు అయితే చేరుకుని వెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.